ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంగా సాగుతున్న కిడ్నీ ర్యాకెట్ గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా ఈ దందా జరుగుతుందని పోలీసులు తేల్చారు. అక్రమంగా ఓ మహిళ నుంచి కిడ్నీలు తీసుకుతున్నప్పుడు ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందడంతో వ్యవహారం బయటపడింది. విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో విశాఖపట్నం వాసులు పద్మసత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు 8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ నేపథ్యంలో మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 9న శస్త్రచికిత్స చేస్తుండగా మూర్ఛ రావడంతో యమున మృతి చెందింది. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉన్న ఆమె భర్త సూరిబాబుకు చెప్పడంతో ఆయన బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. అయితే అప్పటికే మదనపల్లి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్ లో రహస్య ప్రాంతానికి తరలించారు. మరోవైపు తిరుపతి చేరుకున్న సూరిబాబును మధ్యవర్తులైన సత్య పద్మ కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన తన భార్య మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టారు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. సూరిబాబు తిరుపతి నుంచే 112కు ఫిర్యాదు చేశారు. తిరుపతి తూర్పు పోలీసులు అక్కడికి వచ్చి ముగ్గురిని స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. తర్వాత వారిని మదనపల్లెకు తీసుకెళ్లి అక్కడి 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారించిన స్థానిక పోలీసులు మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో ఘటన జరిగినట్లు తేల్చారు. ఆ ఆసుపత్రిలోని పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన యమున మృతదేహం ఎక్కడ ఉందన్న విషయం బయటకు తెలియడం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. విశాఖపట్నానికి చెందినటువంటి యమున కిడ్నీలు తొలగించడంతో మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో చనిపోయింది. దీంట్లో మధ్యవర్తులుగా ఉన్నటువంటి దళారుల మధ్య అయితే మాత్రం ఒక డబ్బు పంపకాల్లో తేడా వచ్చిందనేసి అయితే తెలుస్తా ఉంది. ఆమె భర్తగా చెప్పుకునేటువంటి హరిబాబు మొన్న అయితే మాత్రం డైల్ 112కి కాల్ చేసి తిరుపతి పోలీసులకైతే కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఒక మదనపల్లి మొత్తం పట్టణం అంతా కూడా ఉలికిపడినటువంటి సంచలనం రేకెత్తేటువంటి కిడ్నీ రాకెట్ అయితే మాత్రం బయటపడింది. మదనపల్లి పట్టణం పోలీసులు అయితే మాత్రం ఈ యొక్క వ్యవహారంలోకి రంగంలో దిగడంతో సంచలన విషయాలంతా కూడా బయటపడ్డాయి. రాష్ట్రంలో అనేక పట్టణాలతో పాటుగా తెలంగాణ నుంచి కూడా పేదలను మాత్రం గుర్తించి వారిని మదనపల్లికి తీసుకొని రావడం ద్వారా ఈ యొక్క కిడ్నీలు తొలగించి వ్యాపారం చేసేటువంటి వ్యవహారం అయితే మాత్రం బయటపడింది. అలాగే ఈ యొక్క ఘటన పైన అయితే మాత్రం ఇప్పటికే మదనపల్లికి సంబంధించినటువంటి 2 టౌన్ సిఐ రాజారెడ్డి గాని అలాగే డిఎస్పీ మహేందర్ కూడా విచారణ అయితే కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికే పోలీసుల అధికారులు ఈ యొక్క రంగంలోకి దిగిన తర్వాత గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ప్రధానంగా దాంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా దీంట్లో అరెస్ట్ చేసి విచారణను కూడా చేపడుతున్నాం అనేసి అయితే చెప్పారు. ఇక యమున వైజాగ్ చెందినటువంటి యమున సంబంధికుల వాళ్ళు కూడా మదనపల్లికి అయితే చేరుకొని వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన తర్వాత ఒక బాడీను కూడా మదనపల్లి మార్చురీలో అక్కడ ఉంది. పోస్ట్ మార్టం చేసిన తర్వాతనే వాళ్ళకి అప్పగిస్తాము. పోస్ట్ మార్టం చేసేది ప్రక్రియలో ఇంకా దీనిపైన ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుందనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం అన్నమయ్య జిల్లాలో మదనపల్లి పట్టణంలో మాత్రం ఒక గ్లోబల్ హాస్పిటల్లో జరిగేటువంటి అక్రమ కిడ్నీలు తొలగించి అమ్మడం అనేది అయితే మాత్రం ఇప్పుడు బయటపడింది. ఈ యొక్క వ్యవహారానికి కూడా డాక్టర్లు ఈ యొక్క గ్లోబల్ హాస్పిటల్కి చెందినటువంటి డాక్టర్లే కాకుండా దీంట్లో సిండికేట్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కొంతమందిని అక్కడ డయాలసిస్ కేంద్రంగా అయితే మదనపల్లి కేంద్రంగా నడుపుతా ఉన్నారు. ఆ యొక్క డయాలసిస్ కేంద్రానికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా పేదవాళ్ళుగా ఉన్న వారిని గుర్తించి వారితో యొక్క కిడ్నీ మార్పు కోసం అయితే మాత్రం వాళ్ళతో బేరం కూడా మాట్లాడుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి కిడ్నీలో కూడా ఒక ఈ మొత్తం వ్యాపారాన్ని అంతా కూడా వీళ్ళు గుట్టుగా కూడా సాగిస్తున్నట్టుగా అయితే పోలీసులు అయితే బయట పెట్టారు. ఇదే విధంగా కూడా విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి యమున కిడ్నీలు కూడా తొలగించడం వల్లనే చనిపోయింది అనేసి అయితే మాత్రం వాళ్ళ యొక్క బంధువులు కూడా పోలీసులకు అయితే చెప్పారు. దీంట్లోనే పోలీసులు ఆ ఒక్క కోణంలో ఒక హాస్పిటల్ మీద కూడా
రైడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి అక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది ఏంది అన్న దానిపైన కూడా విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఇప్పుడు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి బ్రోకర్లు అయితే ఎవరున్నారో ఈ పద్మ గాని, ఈ కాకర్ల సత్య, వెంకటేష్, వీళ్ళతో పాటుగా యమునాతో పాటు వచ్చినటువంటి హరిబాబును కూడా అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడతా ఉన్నారు. అంటే మదనపల్లి పట్టణం గ్లోబల్ హాస్పిటల్లో అయితే మాత్రం ఈ యొక్క కిడ్నీ రాకెట్ వ్యవహారం ఎన్ని రోజులుగా జరుగుతుందన్న విషయాన్ని లోతుగా కూడా వీళ్ళు దర్యాప్తు చేసిన తర్వాతనే ఒక పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామనేసి అయితే మాత్రం పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఈ యొక్క గ్లోబల్ హాస్పిటల్ కు మంచి గుర్తింపు కూడా ఉన్నటువంటి హాస్పిటల్ అది. ఈ యొక్క హాస్పిటల్ కూడా మరొక సంచలనమైనటువంటి విషయం ఏంటంటే ఒక హాస్పిటల్ కు సంబంధించినటువంటి చైర్మన్ అంటే వాళ్ళ ఓనర్ ఎవరంటే అన్నమయ్య జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ డిస్టిక్ హాస్పిటల్ సర్వీస్ గా పనిచేసేటువంటి గవర్నమెంట్ డాక్టర్ అతను. ఆయన మాత్రం దాన్ని ఒక గ్లోబల్ హాస్పిటల్ కూడా నిర్మించి అయితే చేస్తా ఉన్నారు. దీనికి వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు ఇద్దరు కూడా దానికి నేతృత్వంలో ఒక హాస్పిటల్ ని డయాలసిస్ సెంటర్ ను కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇలాగా డయాలసిస్ కి వచ్చేటువంటి పేషెంట్స్ తెలంగాణ నుంచి కానీ ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేద పేషెంట్లని వాళ్ళు టార్గెట్ గా చేసుకొని ఈ బ్రోకర్ల ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ కిడ్నీ వ్యవహారం అయితే మాత్రం నడిపిస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఒక భారీగా కూడా అమౌంట్ అయితే మాత్రం చేతులు మారినట్టుగా కూడా తెలుస్తోందనేసి అయితే చెప్తా ఉన్నారు. దీంట్లో ఎక్కువగా ఒక దళారుల్ని నమ్మి వచ్చేస్తున్నటువంటి పేదల దగ్గర నుంచి తీసుకునేటువంటి అమౌంట్ అంతా కూడా ఈ యొక్క హాస్పిటల్ కు సంబంధించినటువంటి డాక్టర్లకి ఈ యొక్క దళారులకి మధ్య ఒక పంపకాల మధ్యగానే దాని వ్యత్యాసం వల్లనే ఈ యొక్క కిడ్నీ ర్యాకెట్ కూడా బయటపడింది అనేసి అయితే మాత్రం పోలీసులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మదనపల్లికి సంబంధించి ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్లో కూడా ఒక గ్లోబల్ హాస్పిటల్ అనేది డయాలసిస్ కేంద్రంగా కానీ అలాగే ఒక మామూలుగా కూడా ఉండేటువంటి ఐసీయూలు కానీ ఇటువంటి దీనికంతా కూడా గ్లోబల్ హాస్పిటల్ కొద్దిగా ఫేమస్ గా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వీళ్ళే కాకుండా పొంగనూరుకి చెందినటువంటి డయాలసిస్ సెంటర్ మేనేజర్ వెంకటేష్ కానీ అలాగే పోలీసులకి వీళ్ళ మీద కూడా అనుమానం రావడంతో వాళ్ళ పాత్ర కూడా ఉందనేసి వాళ్ళని కూడా అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రధానంగా ఒక హాస్పిటల్ కి సంబంధించినటువంటి చైర్మన్ వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేరు. వారికైతే మాత్రం నోటీసులు ఇష్యూ చేశాం. వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నట్టు వల్ల వాళ్ళను కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి వాళ్ళని కూడా విచారించాలి, పోలీస్ స్టేషన్ కి రమ్మన్నట్టుగా కూడా సమాచారం అయితే అందించారు. ఇక దీనికైతే మాత్రం ఈ గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్ అయితే ప్రధాన డాక్టర్ అలాగే వాళ్ళ సొంతంగా నిర్వహించేటువంటి డాక్టర్ సరస్వతి అయితే మాత్రం ఈ యొక్క కిడ్నీలు మార్పిడికి పద్ధతులంతా కూడా తనే చేస్తున్నట్టుగా కూడా వ్యవహరిస్తా ఉంది. ఇదంతా కూడా అనఫిషియల్ గా చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇలాగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటింగ్ చేయాలంటే మాత్రం మొదటగా గవర్నమెంట్ నుంచి కూడా ఒక అప్రూవల్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అలాంటివి ఏవీ లేకుండా వీళ్ళు డైరెక్ట్ గా కూడా పేషెంట్ కి అలాగే డోనర్స్ కి మధ్య మాట్లాడుకొని మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్స్ ద్వారానే ఒక కిడ్నీ రాకెట్ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నారైతే అనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రధానమైనటువంటి సెంటర్లో కూడా వీళ్ళ కోసం బ్రోకర్లు కూడా పనిచేసే విధంగా వాళ్ళని పెట్టుకొని ఇటువంటి వాళ్ళకి ఎరవేసి మరి ఇక్కడికి తీసుకురావడం, ఆ మదనపల్లికి తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి వ్యవహారాలంతా కూడా బయట చేయడం అనేది అయితే మాత్రం ఇప్పుడు బయట రావడంతో ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మదనపల్లి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటువంటి కిడ్నీ రాకెట్ వ్యవహారం అయితే మదనపల్లిలో జరుగుతుందనేసి ఎవరో కూడా ఊహించరు. అటువంటి పరిస్థితుల్లో కూడా మదనపల్లిలో ఆ ఒక హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రంలో చేసేటువంటి ఒక కిడ్నీ రాకెట్ వ్యవహారం దాదాపుగా ఇప్పటి వరకు అయితే మాత్రం కోట్ల రూపాయలతో కొంతమంది అమాయకుల్ని బలి తీసుకొని వాళ్ళ యొక్క కిడ్నీలు కూడా అమ్మేసినటువంటి పరిస్థితి అయితే వచ్చిందనేసి అయితే చెప్తా ఉన్నారు. దీనిపైన లోతుగా విచారణ చేపట్టిన తర్వాతే దీని వెనకాల ఈ డాక్టర్లతో పాటుగా వేరే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేసి అయితే తెలుస్తుంది. దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే ముందు అన్ని వివరాలు తీసుకున్న తర్వాత దీంతో పాటుగా ప్రూఫ్లు కూడా అన్ని తీసుకున్న తర్వాతనే బయట పెడతామనేసి అయితే మాత్రం డిఎస్పీ మహేందర్ అయితే కూడా చెప్తా ఉన్నారు. ఇక దీంతో పాటుగా వైజాగ్ చెందినటువంటి 2 మంది డాక్టర్లు కూడా దీంట్లో
యమున వ్యవహారంతో ఇదంతా బయటపడడంతో ఆ ఒక యమునను కూడా తీసుకురావడం అనేది కూడా ఒక ట్రాప్ గా అయితే తీసుకొచ్చారు. వాళ్ళ భర్తగా చెప్పుకునేటువంటి హరి కూడా తనతో సహజీవనం చేస్తా ఉన్నారు, అతను వాళ్ళ భర్త కాదు అన్న విషయాన్ని కూడా బయటపడింది. సో వీళ్ళంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడేసి బ్రోకర్ల ద్వారా ఇటువంటి అమాయకమైనటువంటి పేషెంట్స్ ను కూడా తీసుకొని వచ్చి కిడ్నీలంతా కూడా మార్పిస్తాం అనేసి వాళ్ళ కోసం వాళ్ళు ఒప్పించి మరి ఆ ఒక కిడ్నీలు రాకెట్ అనేది ఇప్పుడు మాత్రం బయట వచ్చినంత పాటుగా ఈ ఒక మదనపల్లిలోనే ఇది ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికీ వాళ్ళ ఒక బంధువులు యమునా బంధువులు వచ్చిన తర్వాత ఒక మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాతనే ఇస్తామనేసి అయితే చెప్పడంతో ఇప్పటికీ మదనపల్లిలో వాళ్ళ ఒక బంధువులు అయితే వేసి ఉన్నారు. పోస్ట్ మార్టం అనంతరం యమునకి జరిగినటువంటి శస్త్రచికిత్స అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి ఆపరేషన్లు ఇవన్నీ కూడా బయట వస్తాయనేసి అయితే మాత్రం దీనికోసమే ఒక డెడ్ బాడీని కూడా వారి దగ్గరే ఉంచుకున్నాం అనేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఇక పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పటికే హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ప్రక్రియ అంతా కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే పూర్తవుతుంది. దాని తర్వాత కీలకమైనటువంటి విషయాలు కూడా బయట వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో ఇప్పటికే తిరుపతి పోలీసులు అలాగే మదనపల్లి పోలీసులు కూడా దీనిపైన రంగంలోకి దిగి ఇటువంటి వ్యవహారాలు ఒక గ్లోబల్ ఆసుపత్రిలోనే జరుగుతా ఉందా లేదా ఇంకొక వేరే హాస్పిటల్లో జరుగుతా ఉందా, ఈ యొక్క బ్రోకర్లు ఈ యొక్క హాస్పిటల్ ఒకటే తరలించి చేస్తా ఉన్నారా అన్న దానిపైన కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ఇక డయాలసిస్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక డయాలసిస్ కేంద్రాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు వాటి మీద ఫోకస్ పెట్టయితే మాత్రం వాటి వెనకాల ఉన్నటువంటి డాక్టర్స్ ఇక గవర్నమెంట్ లో పనిచేసేటువంటి డాక్టర్స్ అంతా కూడా వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా ఇప్పటి వరకు విచారణ అయితే కూడా కొనసాగుతా ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.